వచ్చి సో బిగ్ బాస్ సో కింగ్డమ్ ఉంది కదా. సో ఇది కింగ్డమ్ అనేది టోటల్గా 3 స్టేజెస్ అయితే ఉంటుంది. సో ఆ 3 స్టేజెస్ వచ్చి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే తనుజ అండ్ కళ్యాణ్ది లాస్ట్లో అయితే ఒక పిక్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇది లైవ్ అయితే జరుగుతుంది. సో అదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో చూసి మీరు అనుకుంటారు కళ్యాణ్ ఏంది ఎలా చేస్తున్నాడు అని. సో వెల్కమ్ టు ది ఏకే రివ్యూస్ ఛానల్ గైస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ ఎపిసోడ్ రివ్యూలో వచ్చి ఫస్ట్ వచ్చి సో డ్యాన్స్ అయితే వాళ్ళు వేస్తారు. సో సాంగ్ వచ్చి సో నల్లంచు తెల్లచీర సాంగ్ వచ్చి సో దాంట్లో చూసుకుంటే డ్యాన్స్ అయితే ఎవరు ఒక్కరికొకరు సరిగ్గా డ్యాన్స్ సరిగ్గానే వేయరు. సో అదైతే ఫస్ట్ వచ్చి సో ఎపిసోడ్ స్టార్టింగ్ పాయింట్. సో సెకండ్ వచ్చి ఏంటంటే సో తనుజ వచ్చి ఒక కొంచెం సో కామెడీగా వచ్చి కొంచెం అయితే పోక్ చేస్తుంది. సో ఏంటంటే వాళ్ళు వచ్చి అంటే కింగ్ రాజులు అండ్ రాములు ఉన్నారు కదా, అంటే కళ్యాణ్, రీతు అండ్ అలాగే దివ్య. సో వీళ్ళు ముగ్గురు అయితే పోక్ చేస్తుంది. సో ఏంటంటే మీరు ఇట్లా రూల్స్ ప్రకారం మీరు చెప్పినట్టు మేము వినాలా అని. సో అప్పుడు ఏంటంటే మార్నింగ్ టాస్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. సో అందుకని వాళ్ళైతే కొంచెం ఫన్నీగా అయితే పోక్ అయితే చేస్తుంది. సో తర్వాత ఒక పాయింట్ వచ్చి సో వీళ్ళు ఉండరు కదా, సో రాజు రాములు, సో వీళ్ళు వచ్చి లెమనేడ్ అయితే అడుగుతారు. సో వాటర్ అయితే వేస్తారు సో కమాండర్స్కి. సో వాళ్ళు ఏంటంటే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పి లెమనేడ్ ప్రిపేర్ చేసి కమాండర్స్ చేత పంపించారు. సో ఈ టైంలో ఏంటంటే సంజన గారు వచ్చి ఇదే దొరికింది కదా టైం అనుకొని ఏంటంటే సో లెమనేడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో అక్కడ ఏంటంటే హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు తాగేస్తారు ముందు రాజు అండ్ రాములు పంపించే ముందు. సో అట్లాగా వాళ్ళైతే ముందు తాగేసి అదైతే ఒకటి పంపించేస్తారు. సో ఇదైతే ఖచ్చితంగా వీకెండ్లో అయితే అడుగుతారు. సో అది కొంచెం చూడాలంటే ఫన్నీ సీన్గా అయితే కనిపించింది. సో తర్వాత పాయింట్ వచ్చి సో ముందే మనం చెప్పుకున్నాం కదా, సో తనుజ వచ్చి కొంచెం ఫన్నీగా మాట్లాడిందంటే టాస్క్ స్టార్ట్ కాకముందు. సో ఎవరైతే రాజు రాను ఉంటారో సో ఇప్పుడు దానికోసం ఏంటంటే రివెంజ్ తీసుకుంటున్నారు వీళ్ళు రాజు అండ్ రాములు వచ్చి. సో తనైతే కిచెన్ టేబుల్ పైన ఒక పోస్ లాగా కూర్చుంది. సో ఆ పోస్లో వచ్చి సేమ్ అలా కూర్చోబెట్టారు వాళ్ళు. సో అలా కూర్చోమని చెప్తారు. సో దాంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్తారు సో తనుజ మీరు వచ్చి ఇక్కడ తనుజ మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి. సో తనైతే ఫస్ట్ అయితే రాదు. సో తర్వాత ఏంటంటే మిగతా పవన్ అండ్ నిఖిల్, సో వీళ్ళిద్దరికైతే చెప్తారు ఆ కింగ్స్ అండ్ క్వీన్స్ వచ్చి. సో వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే పవన్ వచ్చి వెనక పుష్ చేస్తారు. సో అదైతే తనుజకైతే నచ్చదు. అంటే కొంచెం అది తనుజ వచ్చి చెప్తుంది నువ్వు ఎక్కువ కొంచెం గట్టిగా నెట్టావు నన్ను ముందుకే అని. సో ఆ క్లిప్ అయితే లైవ్లో కానీ వీడియోలో కానీ చూపించలేదు వాళ్ళు. సో మేబీ వీకెండ్ చూపిస్తారు. సో అక్కడైతే 2 times అయితే నెట్టారు. సో పవన్ వచ్చి ముందరికి అంటే ఆ రోజు కూర్చోమని చెప్పి. సో ఫస్ట్ టైం అయితే చూపించలేదు, బట్ సెకండ్ టైం అయితే కొంచెం చూపించారు. అప్పుడైతే కొంచెం లైట్గా జస్ట్ ఊరికే టచ్ చేసినట్టు అనిపించింది. సో మేబీ అది ఫస్ట్ టైం టచ్ చేసిన కొంచెం ఫోర్స్ కనిపించవచ్చు. సో అది వీకెండ్ అయితే ఖచ్చితంగా చూపిస్తారనుకుంటున్నాను. సో దాని గురించి ఒక 5 to 10 minutes వెళ్తున్నది ఆర్గ్యూ జరిగింది. సో నువ్వు ఇట్లా కానీ నువ్వు కొంచెం పోస్ట్ కంటే అది నాకు యాక్టింగ్ కనిపించిందని తనుజ అయితే చెప్తుంది. సో డేమన్ కూడా ఇట్లాగ వాళ్ళిద్దరు వాదులు వేసుకుంటారు. సో ఒక 10 minutes చెప్తుంది. సో తర్వాత పాయింట్ వచ్చి సో టాస్క్ అయితే పెడతారు. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చి సో టోటల్గా 3 స్టేజెస్ ఉంటాయని చెప్పాను కదా ఈ బిగ్ బాస్ కింగ్డమ్లో. సో ఫస్ట్ వచ్చి ఏంటంటే కమాండర్స్కి అండ్ అలాగే ప్రజలకి సో వాళ్ళకైతే టాస్కులు జరుగుతాయి. సో ఆ టాస్క్ జరుగుతాయి నిన్న టాస్క్ వచ్చి జరిగింది కదా. సో కమాండర్స్కి మధ్య అంటే వాళ్ళ స్వాపింగ్ అనేది అంటే ఎవరైతే ఓడిపోతారో సో వాళ్ళకి మధ్య స్వాప్ అంటే ప్రజలు వచ్చే కమాండర్ వచ్చే ప్రజలు అయిపోతాం. సో ఈరోజు వచ్చి సెకండ్ టాస్క్ అయితే జరిగింది. సో సెకండ్ టాస్క్ వచ్చి అది చూసారు కదా. సో బ్యాలెన్స్ చేయాలి, స్లోప్ ఉంటుంది. సో 1 by 1 ప్లేస్ చేసుకుంటా వెళ్ళి సో లాస్ట్ బాల్ ఉంటుంది. బాల్ ఉంటుంది. సో బాల్ ఉన్నప్పుడు ఏంటంటే సో వాళ్ళు ఒక స్టార్టింగ్ ఎక్కడి నుంచో పెట్టుకుంటా వచ్చారు వరుసగా వచ్చి. సో దాన్ని ఇట్లాగా పడగొట్టినప్పుడు ఏంటంటే సో చివరి వచ్చి బాల్ వచ్చి కింద ఒక కప్పులాగా ఉంటుంది. ఆ బాల్ వచ్చి దాంట్లో పడాలి. సో ఈ టాస్క్ వచ్చి కమాండర్స్లో నుంచి ఇద్దరిని చూస్ చేసుకోవాలి. సో దానికి ఏంటంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది వచ్చి కింగ్స్ అండ్ క్వీన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవరు కమాండర్స్ వచ్చి ఇద్దరు రావాలనేది. సో దాంట్లో ఇద్దరు చేసుకుంది ఎవరంటే ఫస్ట్ వచ్చి
సో పవన్‌ని సెలెక్ట్ చేసుకుంటుంది అండ్ అలాగే నిఖిల్‌ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో మేబీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జనరల్ టాస్క్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది అంత ఫిజికల్ టాస్క్ అయితే కాదు. సో వాళ్ళేంటంటే ఒక బాయ్‌ని ఒక గర్ల్‌తో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే చాలా క్లారిటీగా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే నిఖిల్ హైట్ అయితే ఉన్నాడు. అండ్ అలాగే కొంచెం బాడీ కూడా కొంచెం వెయిట్‌గా ఉన్నాడు. సో ఇక్కడ టాస్క్ ఆడేటప్పుడు ఏంటంటే అతనికి పట్టుకునేటప్పుడు ఏంటంటే పక్కన స్టాండ్స్ ఉంటాయి కదా! సో ఆ స్టాండ్స్‌ని బ్యాలెన్స్ చేసి మొత్తం బరువైతే వేసేస్తున్నాడు. బరువేసేసి ఏందంటే రోప్స్ మీద పడిపోతున్నాడు. సో బ్యాలెన్స్ అయితే చాలా సార్లు తప్పాడు నిఖిల్. సో బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మోస్ట్‌లీ ఏంటంటే పవన్. సో పవన్ వల్ల మోస్ట్‌లీ ఏంటంటే ఈ టాస్క్ అయితే కమాండర్స్ గెలవగలిగారు. సో అలాగేందంటే కొంచెం ఇక్కడ ఏంటంటే తనూజని పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. జస్ట్ నా ఒపీనియన్ ప్రకారం. సో ఎందుకంటే ఇది ఫిజికల్ టాస్క్ అయితే కాదు. కొంచెం బ్రెయిన్‌గా మైండ్ పెట్టి ఆలోచించాలి. చాలా పేషెన్స్ అయితే ఉండాలి. సో ఎందుకంటే ఎందుకంటే డీమన్ పవన్ అండ్ తనూజ. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే బాగుంటుంది. సో ఎందుకంటే పవన్ అయితే కొంచెం సన్నగానే ఉంటాడు. ఆ రోప్స్ మధ్య అయితే వెళ్ళగలడు. సో సిమిలర్ కూడా అలాగే తనూజ కూడా ఏందంటే తను సన్నగా అయితే ఉంటుంది. ఆ రోప్స్ మధ్య అయితే వెళ్ళగలుగుతుంది. బట్ ఇక్కడికి డెసిషన్ మేకింగ్ వచ్చి ఏందంటే సో కింగ్స్‌ని పిక్ చేస్తారు కాబట్టి వాళ్ళు డేమన్ పవన్ అండ్ నిఖిల్‌కి అయితే వెళ్ళిపోతారు. సో అలాగే వచ్చి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏందంటే ప్రజల నుంచి ఇద్దరు సెలెక్ట్ చేసుకోవాలి కదా! సో ఆ డెసిషన్‌ని వచ్చి కమాండర్స్ చేతిలో పెడతారు. సో వీళ్ళందరూ ఆలోచించుకొని ఏందంటే భరణిని అండ్ గౌరవ్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. సో మిగతా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే ఇమాన్యుయల్ వచ్చాడైతే అడుగుతారు. నాకు ఛాన్స్ ఇవ్వండని. బట్ కాకపోతే ఇక్కడ పవన్ అయితే ఒక మాట అయితే చెప్తారు. సో ఆ మాట ఏంటంటే నీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కదా! అండ్ నీకు ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఈ టాస్క్ అయితే నాకు తెలిసి నువ్వు ఆడకపోవడం మంచిదని చెప్తాడు. సో అలాగేంటంటే వాళ్ళు భరణిని గౌరవ్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఈ టాస్క్‌లో. సో ఈ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే పవన్ అయితే స్టార్ట్ చేస్తారు పక్క నుంచి. సో అటు పక్క ప్రజల నుంచి ఏంటంటే భరణిగా స్టార్ట్ చేస్తారు. సో పవన్ ఏంటంటే కొంచెం మరీ అంత ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. కొంచెం మిడిల్‌లో పెడతారు. అంటే కొంచెం గ్యాప్ అయితే. బట్ భరణి గారు ఏందంటే ఆ 2 బ్రిక్స్ ఉంటాయి కదా! దాని మధ్య ఏందంటే కొంచెం చాలా గ్యాప్ ఎక్కువ పెట్టేస్తారు. అండ్ అలాగే ఏంటంటే కొంచెం టెన్షన్ కూడా పడిపోతారు. సో టాస్క్ మధ్యలో. సో టాస్క్ అట్లాగా సో బ్లూ టీమ్ అయితే వీళ్ళుంటారు కదా! బ్లూ బ్రిక్స్ అనేవి. సో వీళ్ళైతే కొంచెం ఫాస్ట్‌గా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇట్లాగ ఏంటంటే భరణి గారైతే కొంచెం టెన్షన్ కొంచెం లేట్ చేసేస్తారు. అండ్ అలాగే గౌరవ్ కూడా. సో గౌరవ్ ఏం చేస్తారంటే భరణి గారు పెట్టారు కదా! కొంచెం గ్యాప్స్‌ని చాలా పెద్దగా ఉంటాయి కదా! సో దాన్ని చాలా స్మాల్‌గా చేసుకుంటూ వస్తారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం టైం అయితే అవుతుంది. సో అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ నిఖిల్ ఆడేటప్పుడు చెప్పాను కదా ముందుగానే ఇతనికి డిసడ్వాంటేజ్ ఈ టాస్క్ అనేది. బట్ సంహౌ పవన్ అయితే లాక్కొని వచ్చారు ఈ టాస్క్‌ని చివరి దాకా. సో అప్పుడు ఏంటంటే నిఖిల్ అయితే పడగొట్టేస్తారు ఆ బ్రిక్స్‌ని. సో మళ్ళీ ఏంటంటే వాళ్ళు కొంచెం ఎంకరేజ్‌మెంట్ చేపిచ్చి సో దాన్నైతే పెట్టిస్తారు బ్లాక్స్ అనేది. సో అండ్ అలాగే భరణి గారు కూడా ఏంటంటే కొంచెం టెన్షన్ పడిపోయి ఫస్ట్ గౌరవ్ ఒకసారి పడేస్తాడు. సో తర్వాత భరణి గారు వచ్చి 2 టైమ్స్ బ్రిక్స్‌ని పడేస్తారు. అంటే రోప్స్ తగలడం వల్ల. సో రోప్స్ తగలడం వల్ల అది మూవ్‌మెంట్ అది ఫ్రిక్షన్ అనేది జనరేట్ అయ్యి సో దానికేంటంటే బ్రిక్స్ అనేవి కింద పడిపోతాయి. సో ఇక్కడైతే కంప్లీట్‌గా డిసప్పాయింట్ అయిపోతారు. సో అందులో ఫైనల్‌గా వచ్చి అయితే కమాండర్స్ అయితే టాస్క్ అయితే గెలుస్తారు. సో బాల్‌ని పడినప్పుడు ఏంటంటే ఫ్లాగ్ అయితే వస్తుంది పైకి. సో అది కమాండర్స్. సో వాళ్ళు ప్రెజర్ కంప్లీట్‌గా చేస్తుంటే వాళ్ళకొచ్చి ప్రెజర్ అనేది ఫ్లాగ్ అయితే వస్తుంది. సో అలా కమాండర్స్ అయితే వీళ్ళది ఈ టాస్క్ అయితే గెలిచారు. సో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఏంటంటే సో గౌరవ్ అయితే చాలా డిసప్పాయింట్‌గా ఉంటాడు. సో ఎందుకంటే భరణి గారి వల్ల ఈ గేమ్ ఓడిపోయారని చాలా ఫీల్ అయిపోతున్నాడు. సో ఎందుకంటే అది లాస్ట్ టాస్క్ వాళ్ళకి ఇమ్యూనిటీ పొందాలంటే. సో ఆల్రెడీ ఎక్స్ట్రా ఒక టాస్క్ ఆడారు. సో ఇప్పుడు వచ్చి సెకండ్ టాస్క్ అది. సో ఇక్కడ లైవ్‌లో కూడా మీరు చూసినట్లయితే ఎవరైతే లైవ్‌లో చూసారో వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే గౌరవ్ చెప్తారు. సో అంటే కెమెరా వైపు చూసి చెప్తారు. సో బిగ్ బాస్‌కి. సో భరణి గారి వల్లే నా ఇమ్యూనిటీ పోయింది. నేను అవుట్ ఆఫ్ రేస్ అయిపోయాను. కెప్టెన్సీ టాస్క్ నుంచి కూడా అవుట్ అయిపోయానని చెప్తారు. సో అట్లాగా ఏంటంటే ఈ టాస్క్ ఓడిపోవడం వల్ల ఏంటంటే ప్రజలు అయితే నలుగురు ఉంటారు. సో వాళ్ళందరూ కెప్టెన్సీ రేస్ అవుట్ ఆఫ్ రేస్ అయిపోయారు. అండ్ అలాగే ఇమ్యూనిటీ గురించి కూడా ఏంటంటే మొత్తం అవుట్ అయిపోయారు. సో ఇప్పుడు ఫైట్ ఎవరెవరికంటే కమాండర్స్‌కి అండ్ అలాగే కింగ్ అండ్ క్వీన్స్‌కి. సో ఇది సెకండ్ స్టేజ్. సో తర్వాత టాస్క్ వచ్చి
బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. ఇది సెకండ్ స్టేజ్ అంటే స్టార్ట్ అయిందని. అంటే ఇప్పుడు కమాండర్స్‌కి అండ్ కింగ్ అండ్ క్వీన్స్‌కి. సో, ఇక్కడ ఏందంటే కింగ్ అండ్ క్వీన్స్ నుంచి ఒకరైతే పోటీ పడాలి వాళ్ళ ప్లేస్‌కి. సో, వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని చెప్పమంటారు బిగ్ బాస్. సో, ఇక్కడ ఏంటంటే ఒక స్మాల్ ఇష్యూ అయితే జరుగుతుంది. సో, కళ్యాణ్ అయితే కొంచెం సైలెంట్‌గా అయిపోతాడు. సో, తర్వాత ఇక జనరల్‌గా జస్ట్ ఒక చిన్న ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఓడిపోయారంటే వాళ్ళ ప్లేస్ అయితే ఓడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారి గాలి ఓడిపోయింటే కింగ్ అనే అతని ప్లేస్ ఓడిపోయిండేవాడు. సో, ఇక్కడ ఏందంటే దివ్య ఓడిపోయింటే తన క్వీన్ పొజిషన్‌ని కోల్పోయేది. సో, ఇది ఏందంటే రిస్క్. సో, రిస్క్ తీసుకొని ఆడాలి. సో, అక్కడ ఏందంటే దివ్య అయితే చాలా అయితే చేస్తుంది. సో, ఎవరు రీతు చౌదరిని అంటే తను రెచ్చగొడుతుంది. "నువ్వు సరిగ్గా ఆడలేదు. నీకు ఛాన్స్ వచ్చినా కానీ." సో, దానికేందంటే దానికైతే రీతు అయితే ఫైర్ అయిపోయి అరిచేస్తుంది. సో, అలాగే వాళ్ళు ఏమనుకుంటారంటే సో, దివ్యని పంపించాలనుకుంటారు. సో, ఇదే చాలా మిస్టేక్ చేసింది దివ్య. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఓడిపోతే నీ ప్లేస్ అనేది మారిపోతుంది. సో, అందుకని రీతు గురించి సైలెంట్‌గా తప్పుకుంది. కళ్యాణ్ కూడా సైలెంట్ అయిపోయాడు. సో చెప్పండి స్మార్ట్ మూవ్ అని చెప్పాలి కళ్యాణ్‌కి అండ్ అలాగే రీతుకి. సో, అలాగే దివ్య అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేను టాస్క్‌లు ఆడాలి. ఆడిస్తే నేనే గెలుస్తానని కొంచెం కాన్ఫిడెన్స్‌తో ఎక్కువగా కనిపించింది. సో, తర్వాత సేమ్ బిగ్ బాస్ వచ్చి ఏందంటే కమాండర్స్ ఉంటారు కదా! సో, ఆ నలుగురిలోంచి ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఆ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పినప్పుడు ఏందంటే సో, ఫస్ట్ టాస్క్ వచ్చి ఈరోజు ఇద్దరైతే ఆడతారు. సో, ఎవరెవరంటే డేమన్ ఆడతారు, నిఖిల్ ఆడతారు. ఫస్ట్ టాస్క్. సో, సంజన అయితే ఒక ప్రపోజల్ అయితే పెడుతుంది ఇక్కడ. సో, మీరు ఒక టాస్క్ ఆల్రెడీ ఆడారు కదా ఈరోజు. సో, మీద ఇప్పుడు మమ్మల్ని ఇద్దరిని ఆడనివ్వండి అని చెప్పింది. బట్ కాకపోతే వాళ్ళు ఒప్పుకోరు. సో, ఎందుకంటే అది కింగ్ ప్లేస్ కాబట్టి. సో, అందుకని ప్రతి ఒక్కరు ఆడతారన్నప్పుడు ఇంకొక పాయింట్ కూడా ఆలోచించవచ్చు వాళ్ళు. ఇంకో ప్రపోజల్ పెట్టండొచ్చు. అంటే ఏందంటే నిఖిల్, డీమన్. సో, వీళ్ళిద్దరిలో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అండ్ అలాగే సంజన, తనుజ. సో, వీళ్ళిద్దరిని కూడా ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అన్నాక వాళ్ళకి 2 స్లాట్స్ అయితే ఫిల్ అయిపోతాయి. బట్ వీళ్ళైతే అనుకుంటారు కానీ దాన్నైతే ఇంప్లిమెంట్ అయితే చేయరు ఆ ప్రపోజల్‌ని. సో, ఫైనల్‌గా ఏంటంటే చీటీలకైతే వెళ్ళిపోతారు వాళ్ళు. సో, ఇప్పుడు సంజన అయితే ఇచ్చింది ఐడియా. సో, అందరూ చీటీలు అంటే అది టిష్యూస్ ఉంటాయి కదా! టిష్యూస్ మీద వాళ్ళ పేర్లు రాసి జస్ట్ ఇనీషియల్‌గా టీ అంటే తనుజ, సో ఎస్ అంటే సంజన, పి అంటే పవన్, ఎన్ అంటే నిఖిల్. సో, ఇలా చేసినప్పుడు ఏంటంటే సంజనాని తీయమంటారు. సో, సంజన అయితే 2 అయితే తీస్తుంది. ఆ రెండిట్లో వచ్చి ఒకటొచ్చి డీమన్, పవన్ అండ్ రెండోది వచ్చి నిఖిల్. సో, ఇట్లాగా వాళ్ళిద్దరైతే చూస్ చేసుకుంటారు. సో, తర్వాత అనుకుంటారు ఈ చీటీలు క్యాన్సిల్ చేసేద్దామని. సో, అయితే ఒప్పుకోరు. సో, బిగ్ బాస్ అయితే కదా పిలుస్తారు గార్డెనర్‌కి రమ్మని అంటే టాస్క్ ఆడాలని. సో, వాళ్ళైతే చెప్పేస్తారు. సో, అదేంటంటే చీటీలు వేసుకొని వాళ్ళ డెసిషన్. బట్ కాకపోతే ఇంకొక ఛాన్స్ అయితే వాళ్ళకి ఇచ్చారు. ఎవరికి దివ్యకి ఇచ్చారు. సో, మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని. సో, ఇక్కడ దివ్య ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాలా, ఏమని చెప్పాలో అర్థం కాలేదు కానీ దివ్య అయితే వాళ్ళని అడిగి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నిఖిల్ వచ్చినా కానీ, పవన్ వచ్చినా కానీ దివ్య అయితే ఓడిపోతుంది ఆ టాస్క్‌లో. తనకు ముందే తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ టాస్క్ తను ఓడిపోతుందని. బట్ అయినా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఆ డేస్ అంటే వాళ్ళకి టైం ఇవ్వలేదు. ఇంకా అంటే ఎవరైనా చూస్ చేసుకోవాలి. సో, అందుకని దివ్య అయితే నిఖిల్ పేరు చెప్పేస్తుంది. సో, ఎందుకంటే డీమన్ పవన్ కొంచెం తెలివిగా ఆడతాడు. సో, ఫిజికల్ స్ట్రాంగ్ ఉంటాడు. సో, అందుకని. సో, ఈ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, వెనకైతే వాళ్ళకి బ్యారల్స్ అయితే ఉంటాయి. సో, ఆ బ్యారల్స్ ఏంటంటే దానికి స్క్రూస్ అయితే బిగించుంటాయి. సో, ఈ టాస్క్ సంచాలకుడు వచ్చి గౌరవ్. సో, గౌరవ్ వల్లే ఆల్మోస్ట్ దివ్య అనేది ఓడిపోయింది. అదే పాయింట్ అయితే వచ్చినప్పుడు చెప్తాను. సో, ఏదైతే దానికి బ్యారల్స్‌కి అయితే స్క్రూస్ అయితే ఉంటాయి. ఆ స్క్రూస్ విప్పి ఆ బ్యారల్స్‌ని ఒక నెట్ అయితే ఉంటుంది. ఆ నెట్‌లో అంటే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్‌కే గ్యాప్ ఉంటుంది. దాంట్లో నుంచి బయటకి విసిరేయాలి. సో, బయటకి విసిరేసినప్పుడైతే దానికి ముందైతే కొంచెం స్టాండ్స్ అయితే ఉంటాయి. ఆ బ్యారల్స్‌ని ఆ స్టాండ్ పైన పెట్టాలి. సో, అట్లాగా ఒక్కొక్కసారి వచ్చి ఒక్కొక్క బ్యారల్‌ని స్క్రూ విప్పి ఆ సందులోంచి విసిరేసి మొత్తం 5గా బ్యారల్స్ పెట్టాలి. సో, ఇక్కడ ఏందంటే ఫస్ట్ 2 బ్యారల్స్ వచ్చి సో, నిఖిల్ ఫస్ట్ కంప్లీట్ చేసేసి చాలా ఫాస్ట్‌గా కంపేర్ టు దివ్య. సో, ఇక్కడ దివ్య అయితే నెక్స్ట్ 2 హ్యాండ్స్‌ని యూజ్ చేసి ఏందంటే ట్రై చేస్తుంది సేమ్ నిఖిల్ లాగా.
సో, ఇక్కడ ఏందంటే గౌరవ్ మధ్యలో కట్టొస్తాడు దివ్యకి. సో, అక్కడ ఏందంటే ఆల్మోస్ట్ ఒక 30-40 సెకండ్స్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. సో, ఇదే చెప్పాలంటే గేమ్‌కి చాలా టర్నింగ్ పాయింట్. సో, ఆడ వాళ్ళిద్దరి మీద ఆర్గ్యూ జరగడం వల్ల అయితే గేమ్ మీద ఫోకస్ ఖచ్చితంగా పోయింది దివ్యకి ఇక్కడ. సో, అదేంటంటే నిఖిల్‌కి చాలా ప్లస్ అయింది. సో, అలా ప్లస్ అయిందంటే అంటే గేమ్ లాస్టింగ్ ఏంటో ఆ రిజల్ట్ అయితే తెలిసిపోతుంది. సో, నాకు ఆహ్, దానివల్ల డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే సో, నిఖిల్ అయితే చాలా ఫాస్ట్‌గా ఎక్కేసి బ్యారల్స్ పెట్టేస్తాడు. సో, బ్యారల్స్ పెట్టేసి తన బాల్స్ అయితే కొట్టాయి దాని కింద పడగొట్టాలి. సో, మొత్తం ఎవరైతే ఫస్ట్ 5 బ్యారల్స్‌ని బాల్‌తో కొడతారో సో, వాళ్ళే విన్నర్. సో, అప్పుడు సో, తర్వాత వచ్చి ఏందంటే నిఖిల్ 5 పెట్టేస్తాడు. సో, దివ్య వచ్చి అప్పుడు 3 పెడుతుంది. సో, అలాగా అప్పుడు దివ్య వచ్చి ఇంకా చాలా ఫాస్ట్‌గా ఓపెన్ అయితే చేసేస్తుంది. తనకి ఎందుకంటే తీసే టెక్నిక్ తెలుసు కాబట్టి. సో, అలాగా ఏందంటే నిఖిల్ ట్రై చేస్తాడు. సో, అట్లా ఫస్ట్. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక చివరి దాకా వచ్చేసింది దివ్య అయితే. సో, ఇప్పుడు నిఖిల్ అయితే ఫస్ట్ అటెంప్ట్‌లో పడవు. సో, తర్వాత ఏందంటే వేసినప్పుడు ఏందంటే ఒకటైతే పడుతుంది. సో, తర్వాత ఏందంటే మళ్ళీ ఇంకొకసారి విసిరినప్పుడు నిఖిల్ ఒకే బాల్‌కొచ్చి 3 పడిపోతాయి. సో, రిఫ్లెక్ట్ అయ్యి కంప్లీట్‌గా అంటే ఒకటేసినప్పుడు ఇటు ఇటు ట్రయాంగిల్ లాగా మొత్తం తగిలి పడిపోతుందది. సో, లక్ అనే చెప్పాలి. సో, అప్పుడు లాస్ట్ ఏందంటే ఒకటి ఉంటుంది మిగతా. సో, దివ్య ఎప్పుడైతే లాస్ట్‌లో పెట్టడానికి ట్రై చేస్తుందో అప్పుడే నిఖిల్ ఆల్రెడీ కొట్టేసి ఉంటాడు 5థ్ బ్యారల్. సో, అలాగే నిఖిల్ గెలుస్తాడు ఈ టాస్క్‌లో. సో, ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఏందంటే దివ్య అయితే వాష్‌రూమ్‌కెళ్ళిపోయి చాలా డిసప్పాయింట్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. సో, సంజన కూడా అక్కడే ఉంటుంది. సో, సంజనకి డౌట్ వచ్చేస్తుంది. చాలా ఏడుస్తుంది ఓడిపోయానని. సో, ఇక్కడే తన మిస్టేక్ చేసేది దివ్య. సో, ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఆలోచించి అంటే ఎవరు ఆడో మీరు డిసైడ్ ఒక పేరు చెప్పని చెప్తే బాగుండేది. బట్ తనేంటంటే స్ట్రాంగ్ ఉన్న వాళ్ళతో పోటీకైతే వెళ్ళింది. సో, అదే కొంచెం నెగెటివ్ అయితే అయింది. దానివల్ల ఏందంటే తన గెయిన్ ఉన్న పొజిషన్ అయితే కమాండర్‌కి వచ్చేసింది దివ్య. సో, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాలి. సో, ఇదైతే దీంతో అయితే ఎపిసోడ్ అయితే ఎండింగ్ అవుతుంది ఈరోజు ఎపిసోడ్. సో, ఇంకొక ఏందంటే కొంచెం 2, 3 లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తాను. సో, ముందుగా చెప్పాను కదా మీకు ఆ ఇమేజ్ ఇస్తానని కళ్యాణ్ తనుజ. సో, నైట్ సో, అదైతే ఒక జస్ట్ 1 మినిట్‌లో అయితే ఇస్తాను. సో, ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే సో, దివ్య అయితే చెప్తుందంట భరణికి ఒక మాటొచ్చి. సో, మేబీ నేనే వెళ్ళిపోవచ్చు ఈ వీక్ లాస్ట్. సో, ఎగ్జిట్ అయిపోవచ్చు. సో, మీరు చాలా జాగ్రత్తగా ఆడండి అని మీ సపోర్ట్ పోతే నేను బయటికి తప్పుకున్నాను. ఇక్కడ సేమ్ ఏదైతే భరణి గారు వెళ్ళిపోయారో సేమ్ అప్పుడు కూడా సేమ్ దివ్య ఇలాగే చెప్తుంది. నేను వెళ్ళిపోవచ్చని. సేమ్ కానీ అక్కడ ఏమైందంటే భరణి వెళ్ళిపోయాడు ఆ వీక్. సేమ్ మళ్ళీ ఇప్పుడు దివ్య ఇలాగే చెప్తుంది. నేను వెళ్ళిపోవచ్చు లాస్ట్‌లో అని. సో, చూడాలి ఏం జరుగుతుందో. మేబీ తను వెళ్ళిపోతుందా? లేకపోతే భరణి గారు సేమ్ అట్లాగే ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో చూడాలి. సో, ఇంకొక ఫైనల్‌గా చెప్పాను కదా! తనుజ వర్సెస్ కళ్యాణ్. సో, ఏందంటే అందరు లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తారు. సో, ఆ టాస్క్ టైమ్ అయితే అయిపోతుంది ఆ రోజుకి. సో, ఆ టాస్క్ టైమ్ అయిపోయినప్పుడు ఏందంటే తనుజ వెళ్ళి పడుకుంటుంది. సో, లైట్లు ఆపేసరికి. సో, అప్పుడు కళ్యాణ్ వచ్చి కూర్చొని చూస్తూ ఉంటాడు తనుజని. తనేమో నిద్రపోతూ ఉంటుంది. కళ్యాణ్ ఏమో చూస్తూ ఉంటాడు. అయినా ఇప్పటికీ కళ్యాణ్ తన గేమ్‌ని అయితే మార్చుకోలేదు. స్టిల్ ఏందంటే కళ్యాణ్ తనుజకి సో, ఒక 5 మినిట్స్ తర్వాత తనుజ మళ్ళీ వేకప్ అవుతుంది. సో, వేకప్ అయినప్పుడు ఏందంటే కళ్యాణ్, తనుజ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. సో, ఆ చీకట్లో. ఎందుకంటే అప్పుడు టైంలో ఎవరు లేరు. సో, అది దేని గురించి మాట్లాడితే సో, అది సుమన్ గారికి అండ్ సంజన టాస్క్ జరిపి అది 1 బై 1 బ్లాక్ పెట్టాలని పైన. సో, దాని గురించి అయితే మాట్లాడుకుంటారు వాళ్ళు. సో, మాట్లాడుకునేటప్పుడు చెప్తారు. సో, తనుజ అయితే చెప్తుంది. సో, నీకు తెలుసు సుమన్ గారు ఫస్ట్ పెట్టారు 6థ్ బ్లాక్ వచ్చి. సో, సుమన్ గారు అంటే ఫస్ట్ ఎలా పెట్టారో చూసి సంజన కూడా అలాగే 6థ్ బ్లాక్ పెట్టారు తర్వాత అని చెప్పారు. సో, ఇంకొక మాట అయితే చెప్తుంది. నేను అక్కడ ఆర్గ్యూ చేసింది నువ్వున్నావని కాదు. సంచలక్ పొజిషన్‌లో ఉన్న సంచలక్‌ని నేను అంటే నేను ఫైట్ చేశాను అక్కడ. సో, యాజ్ ఎ పర్సన్ కళ్యాణ్‌గా కాదు నేను ఫైట్ చేసింది. యాజ్ ఎ సంచాలక్ కళ్యాణ్‌గా నేను అక్కడ అలా ఆర్గ్యూ చేశానని చెప్పింది. సో, ఇవైతే ప్రస్తుతానికి నా అప్డేట్స్. సో, ఎపిసోడ్ ప్లస్ ఏందంటే లైవ్ అప్డేట్స్ ప్రస్తుతానికి.
సో టుమారో అయితే మరి ఎపిసోడ్ రివ్యూ అయితే చేస్తాను. సో లాస్ట్ డే సో ఒక చిన్న ఇన్పుట్ అయితే ఇస్తాను మీకు. సో టోటల్ బిగ్ బాస్ కింగ్డమ్‌లో వచ్చి 3 స్టేజెస్ అని చెప్పారు కదా! సో ఫస్ట్ స్టేజ్ వచ్చి ఏందంటే కమాండర్స్‌కి అండ్ అలాగే ప్రజలకి జరుగుతుంది. సో దాంట్లో కమాండర్స్‌కి ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రజలు ఎలిమినేట్ అయిపోతారు. సో ఇప్పుడు ఇమ్యూనిటీ టాస్క్ ఉంది కదా! సో ఇమ్యూనిటీ టాస్క్ ఏందంటే కేవలం ఎవరైతే కింగ్ అండ్ క్వీన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే పెడతారు. సో ఇమ్యూనిటీ ఎందుకంటే అది లగ్జరీయే కాబట్టి కంపేర్ టు కెప్టెన్సీ కంటెండర్స్. సో ఎవరైతే సో రేపైతే వాళ్ళకి ఒక టాస్క్ అయితే జరుగుతుంది. ఎవరైతే మళ్ళీ కింగ్స్ అండ్ క్వీన్స్‌కి అలాగే కమాండర్స్‌కి. సో దాంట్లో ఎవరైతే టాస్క్ అయితే జరుగుతుందో సో వాళ్ళు ఎవరైతే గెలుస్తారో ఫర్ ఎగ్జాంపుల్ కింగ్స్ అండ్ క్వీన్స్ వాళ్ళు ఉన్న పొజిషన్ వాళ్ళు గెలిచారంటే వాళ్ళే ఉండిపోతారు. ఎవరైనా ఓడిపోయారంటే వాళ్ళు మళ్ళీ సేమ్ ఆ పొజిషన్‌లో ఉండిపోతారు. సో అలా గెలవడం వల్ల ఏందంటే తర్వాత బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. ఏందంటే ఇమ్యూనిటీ టాస్క్ అనేది. సో కింగ్స్ అండ్ క్వీన్స్‌కి మాత్రం ఇమ్యూనిటీ టాస్క్. దాంట్లో నుంచి ముగ్గురికి అయితే సపరేట్ మళ్ళీ ఒక టాస్క్ అయితే ఖచ్చితంగా పెడతారు. ఆ ముగ్గురు టాస్క్ పెట్టినప్పుడు ఏందంటే ఎవరైతే గెలుస్తారో సో వాళ్ళకే ఇమ్యూనిటీ అయితే వస్తుంది. సో అక్కడ సో కళ్యాణ్, రితు అండ్ నిఖిల్. సో నిఖిల్ ఆల్రెడీ చేశారు కాబట్టి కింగ్ అయ్యాడు కాబట్టి అతనైతే తన పొజిషన్ రిస్క్ అయితే చేయడు. సో మేబీ కళ్యాణ్ ఆర్ రితు. సో వీరిద్దరిలో ఒకరైతే తన పొజిషన్ రేపు ఎపిసోడ్ అయితే రిస్క్ పెట్టి ఆడతారు. సో చూడాలి ఎవరైతే గెలుస్తారో. సో కెప్టెన్సీ కంటెండర్స్కి వచ్చేసరికి ఏంటంటే సో టోటల్ 6 మెంబర్స్ తీసుకోవాలి కదా! సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నలుగురైతే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే కెప్టెన్సీ రేస్‌కి దూరం అవుతారంటే మేబీ దివ్య అయితే కెప్టెన్సీ రేస్‌కి దూరం అయిపోద్ది. ఎందుకంటే తన టాస్క్ అయితే ఓడిపోయింది. సో అలాగా మిగతా ముగ్గురు ఉన్నారు కదా! ధీమన్, పవన్, సంజన అండ్ అలాగే తనుజ. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అండ్ అలాగే దాంట్లో నుంచి ఏంటంటే కింగ్స్ అండ్ క్వీన్స్ నుంచి కళ్యాణ్, రీతు అండ్ నిఖిల్. సో వీళ్ళు 6 వచ్చి కెప్టెన్సీ కంటెండర్స్‌కి పోటీ పడతారు. సో ఇదైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడాలి మోస్ట్లీ ఇదైతే జరగవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అలాగే మీ ఇన్పుట్స్ కూడా కామెంట్స్‌లో షేర్ చేయండి. సో మీరేమనుకుంటున్నారు నేను చెప్పాను కదా థర్డ్ స్టేజ్ అంటే ఇమ్యూనిటీ టాస్క్ ఎలాగుంటుందో కింగ్స్ అండ్ క్వీన్స్ మీద. సో మీరు కూడా అలాగే అనుకుంటున్నారంటే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. సో ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. They couldn't protect and they couldn't defend in all the ways.